హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా ఈ రెసిపీ అనేది అట్టే చేసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా బలం అనమాట. వితౌట్ షుగర్తోని ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తాను. చాలా బలం అండి. అందులోని కూడా ఆడపిల్లలు ఖచ్చితంగా రోజుకొకటైనా తినాల్సి ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే చాలా ఉపయోగాలే ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ముందుగా ఏంటంటే గుమ్మడి గింజలండి ఇవి. అలాగే కొంచెం కాజు తీసుకున్నాను. ఇదేంటంటే బాదం. ఇవేంటంటే మనకి నూపప్పు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే దోసపప్పు. ఇదేంటంటే వాల్నట్స్ అన్నమాట. ఇవి కిస్మిస్ అండి. వీటన్నిటితో పాటు కొంచెం నెయ్యి కూడా కావాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే మనం షుగర్ యాడ్ చేయమన్నాం కాబట్టి అయితే మనం ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? వచ్చేయండి మరి. అయితే ముందుగా ఏం చేయాలంటే జీడిపప్పు గుళ్ళు అయితే ఇలా ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మనం ఇలా 4 పీసెస్ కింద తీసుకుందాం. అలాగే ఈ బాదం కూడా చాప్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ వాల్నట్స్ ఉన్నాయి కదండి, వాల్నట్స్ కూడా ఏంటంటే ఇలా అంటే కొంచెం చిన్న పీసెస్ కింద పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెడతాను. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి డేట్స్ ఉన్నాయి కదా. డేట్స్ కూడా నేను ఏంటంటే పిక్కతో ఉన్న డేట్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ పిక్కనైతే ఇలాగ మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుందాం. లో ఫ్లేమ్ లో పెట్టి ఇవన్నీ కూడా మనం చూసారు కదండి, చక్కగా ఇలాగా నేను చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే వాల్నట్స్, నెక్స్ట్ బాదం పిక్కలు, ఈ జీడిపప్పు గుళ్ళు కూడా ఇలాగా పీసెస్ కింద కట్ చేసాను. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. అయితే ముందుగా ప్యాన్ పెట్టానండి, సిమ్లో పెట్టాను. ప్యాన్ చిన్నది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అయితే పోసుకుందాం. ఓకేనా? ఆవు నెయ్యి అండి, చాలా బాగుంటుంది ఆవు నెయ్యి అయితే. అయితే ముందుగా ఒక్కొక్క కప్లో తీసుకున్న ఇవి వేసేద్దామండి. వాల్నట్స్ అయితే వేసాను, అయితే ఇంకా జీడిపప్పు కూడా వేసాను. అలాగే ఏంటంటే గుమ్మడి పప్పు అండి, అలాగే ఇది దోసపప్పు అనమాట. నెక్స్ట్ ఇక్కడ బాదం పలుకులండి, కట్ చేసుకున్నాం కదా, అవి కూడా పోసాను. అయితే వీటితో పాటు కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం. చక్కగా వేయించుకోవాలి. ఓకేనా? చాలా హెల్దీ అండి నిజంగా ఆడపిల్లలకి. అలాగే మనకి ఏంటంటే పీరియడ్స్ టైంలో కూడా చాలా మనకి పెయిన్స్ అయ్యి వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా రాని వాళ్ళు కూడా ఉంటారు, పీరియడ్స్ వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో అయితే ఇవన్నీ దోరగా వేగే వరకు మనం వేయించుకోవాలన్నమాట. సో మనం నువ్వులు వేసుకున్నాం కదండి, నువ్వులు మనకి చిటిపట్లాడినంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. అలా వేగింది అంటే మటుకు చక్కగా మనం దీన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా? చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా తినండి, అలాగే పిల్లలకి చేసి పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. కంపల్సరీ రోజుకు ఒక లాడు అయితే మనం తినాల్సిందే. చూసారండి సౌండ్ ఎలా వస్తుందో, మనకి చిట్టుపట్లు ఆడుతూ ఉంటాయి అన్నమాట. నువ్వులు వేసాం కాబట్టి అలా సౌండ్ అయితే వస్తుంది. గమనించారా? సో సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదండి. చక్కగా ఇవన్నీ కూడా మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఓకేనా? మంచి వాసన అయితే వస్తుంది, చాలా బాగుంది ఈ ఫ్లేవర్ అయితే. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది. అయితే ఇలా వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. సో మళ్ళీ అదే ప్యాన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి అయితే పోసాను. నెయ్యి అయితే కొంచెం కాగిందండి, దీంట్లోని కిస్మిస్ అయితే వేస్తున్నాను. ఓకేనా? కొంచెం వేయించుకోవాలన్నమాట ఇవి. చూసారా, కొంచెం కలర్ అయితే మారుతుందన్నమాట. కనిపిస్తుందా? బ్రౌన్ కలర్లో నుంచి మనకి లైట్ బ్రౌన్ షేడ్లోకి మారుతున్నాయి. ఓకేనా?
ఈలోగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ డేట్స్ని కూడా మనం ఏంటంటే ఇందులోనే వేసుకుందాం. ఇదిగోండి. ఓకే, చక్కగా ఇదంతా కూడా దీంట్లోనే కలుపుకుందాం. అంటే మనం షుగర్ కానీ ఎటువంటి బెల్లం కానీ యూజ్ చేయలేదు కాబట్టి ఈ డేట్సే మనకి స్వీట్నెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకే ఇది ఇలాగా మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. ఓకేనా? సో ఇది అలాగా మనం వేసుకున్న కిస్మిస్ అంతా కూడా దీంట్లో కలుపుకున్న తర్వాత చక్కగా అయితే కలిసిందండి. ఇవ్వండి చక్కగా ఇలా. అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసుకోవడమే. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదంతా కూడా చక్కగా ఇలాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇలాగ మనం వేడిగా ఉండేటప్పుడు ఇలాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతానే. అయితే దీన్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఓకేనా? కాలుతుంది కొద్దిగా. సో ఇలా తీసుకున్నాను కదండి, ప్యాన్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు రొట్టెల పీట అయితే పెట్టాను. దీని మీద అల్యూమినియం ఫాయిల్ అయితే వేద్దాం ఒకసారి. ఇది ఇలా చక్కగా పెట్టుకొని మనం రోల్ చేసుకోవాలండి. ఇలా ఇలా మనం చక్కగా ఒక రోల్ లాగా ఇలాగ మనం చేసుకుంటే చక్కగా మంచి షేప్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇలాగ మనకి రోల్ అయిపోయిన తర్వాత ఒక చాక్లెట్ షేప్ లాగా ఇలా. ఓకేనా? సో ఇలా అయిన దాన్ని ఏంటంటే మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక ½ అన్ అవర్ అయితే సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. ఇవి ఉన్నాయి కదండి, చక్కగా మనం లాడుల్లా చేసుకుంటే హ్యాపీ. మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. రోజుకు ఒక లాడు అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? మనం కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఏంటంటే ఇలాచీ పౌడర్ అయితే వేయలేదు, ఒక్కొక్కసారి వేస్తాను టేస్ట్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం. ఈరోజు ఏంటంటే నేను వేయలేదన్నమాట. మీరు ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగా మిగతావన్నీ కూడా మనం లాడు కింద తయారు చేసి పెట్టేసుకుందాం. ఓకేనా? మనం ఎప్పటికప్పుడు ఇలాగా ఫ్రెష్గా లాడు అయితే తయారు చేసుకోవచ్చండి. అలాగే లాడు షేప్లోనే కాదు, మిగతా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తయారు చేసుకోవచ్చు మనం. అయితే నేను ఇప్పుడు లాడు షేప్లో తయారు చేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా కట్ చేస్తానండి ఒక ½ అన్ అవర్ పోయాక. సో ఇవన్నమాట లాడులు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ పక్కన పెడితే మనకి హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. తప్పకుండా చేసుకొని ఇంట్లో స్టోర్ చేయండి, పిల్లలు ఉంటే పెట్టండి. అలాగే మనం కూడా తీసుకోవాలండి, ఎందుకంటే తీసుకున్న ఫుడ్లో అయితే మనకి సరైన పోషకాలు అయితే లభించట్లేదు కాబట్టి ఖచ్చితంగా మన లాడుని అయితే మనం తినాల్సిందే. సో ఇవన్నీ కూడా ఈ బౌల్లో పెడతాను నేను. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ బౌల్ అంతా కూడా. ఈ మధ్యలోని ఆ మిగతా పీసెస్ కట్ చేసి వేసుకుందాం. సో ఇది ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసానండి, ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో మనం దీన్ని ఏంటంటే రౌండ్ పీసెస్ కింద కూడా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక చూసారు కదా, ఈ షేప్లో కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. బాగుంది కదా? సో ఇలా కూడా మనం కట్ చేసి ఇక్కడ పెట్టుకుందాం. చూసారు కదండి, మంచి షేప్స్ అయితే మనం తీసుకోవచ్చు అన్నమాట, మనకు నచ్చినవి. ఓకేనా?
బాగున్నాయి కదా. చూసారు కదండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇదేంటంటే డ్రై ఫ్రూట్ లాడుయే, ఇది ఇంకో షేప్ చేసిరనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. హెల్త్కి మంచిదండి. టేస్ట్ అనేది పక్కన పెడితే హెల్త్కి చాలా మంచిదన్నమాట. నువ్వులు వేసాం కదా, చాలా క్రిస్పీగా ఉంది. అలాగే మనం నో షుగర్ నో జాగరీ అనమాట. పంచదార వాడలేదు, అలాగే బెల్లం కూడా వాడలేదు. దానికి బదులుగా డేట్స్ వాడాననమాట. ఆ డేట్స్ వేయడం వల్ల మనకు ఆ స్వీట్నెస్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఇలానే ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టండి, మీరు తీసుకోండి. ఎందుకంటే ఎనర్జీ మనకు కూడా ఉండాలి కాబట్టి మనం కూడా తీసుకోవాలి ఇలాంటి ఫుడ్. సో వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటాను. ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.